జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా మంగళగిరి బైపాస్ రోడ్డు ఎన్ఆర్ఐ జంక్షన్ వద్ద గల నేతన్న సర్కిల్ వద్ద ఏర్పాటు చేసిన చేనేత విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా సంఘ పెద్దలు మాట్లాడుతూ చేనేత వృత్తి రాను రాను ఇబ్బందిగా మారుతుందని, చేనేత వృత్తి బతకాలంటే ప్రతి చేనేత కార్మికులకు నూలు రంగులు, పట్టు నూలు అన్ని కూడా సబ్సిడీ మీద ఇచ్చి ప్రతి చేనేత కార్మికుడు నేసిన బట్టలన్నీ గవర్నమెంట్ కొనేలా, లేదంటే వారి కోసం సపరేట్గా మాల్స్ ని ఏర్పాటు చేసి మాస్టర్స్ బేవర్స్ లేకుండా చేనేత కార్మికుడే మాస్టర్ వ్యవస్థగా మారేలా చేయాల్సిన బాధ్యత పాలకుల మీద ఎంతైనా ఉందన్నారు. ఈ రోజున చేనేత దినోత్సవం జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని తెలియజేస్తున్నారు. సాంస్కృతిక కళాత్మక నైపుణ్య ప్రతిభను నలుదిశలా చాటుతున్న చేనేత కార్మికులకు మరియు కళాకారులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ పద్మశాలి సంఘ వ్యవస్థాపకులు జగ్గవరపు శ్రీనివాసరావు, రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మునగపాటి వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి చిలుకూటి అంజుబాబు, వద్దంటి రవి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజలకు జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు. మరి ఈ యొక్క చేనేత పరిశ్రమ గాంధీ గారి టైంలో ఉప్పు సత్యాగ్రహం చేసినట్టు కూడా ఆ రోజున ఈ యొక్క రాట్నం పడవటం అనేది గాంధీ గారి చేసింది. మరి అలాంటిది అప్పటి నుంచి కూడా మానవుడికి ఆది మానవులు బట్టలు లేకుండా దేవతలు వీళ్ళందరూ కూడా అరటినాలతో బట్ట తయారు చేసి ఇచ్చేటువంటి భద్రావతి స్వామి, భావనర్ స్వామి మరి ఈ యొక్క మానవులకి వస్త్రదానం చేశారు. మరి తద్వారానే మనం ఒక సిగ్గు రాసుకుంటాం అనేది కూడా ఆలోచించి నాగరికత డెవలప్ అయింది. మరి అలాంటి చేనేత పరిశ్రమ ఇవాళ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటుంది. కొంతమంది అయితే ఈ వృత్తిలో ఆదాయం చాలక వేరే వృత్తులు ఎత్తుకునే పరిస్థితులు వచ్చింది. మరి అంతా కాకుండా జాతీయ ప్రభుత్వం మరి కొన్ని రష్యన్ డెవలప్మెంట్ స్కీమ్స్ పెట్టి కొంతమందికి ఉపాధి వచ్చే విధంగా ప్రతి మానవుడు కూడా 500 రూపాయలు వేతనం మించి ఇచ్చే విధంగా ఈ యొక్క కొత్త పథకాలు, కొత్త స్కీమ్స్, అలాగే వీళ్ళు పనిచేసుకునే దానికోసం చేనేత ముద్రా లోన్లు ఇవన్నీ కూడా ప్రభుత్వం కల్పిస్తుంది. మరి ఇవన్నీ కూడా ఉపయోగించుకొని ఈ కొత్త తరం యువకులు కూడా ఈ యొక్క పరిశ్రమ, ఈ యొక్క మార్కెటింగ్ వ్యవస్థ నేర్చుకొని ఈ పరిశ్రమని కాపాడి మరి పరిశ్రమ రాబోయే కాలాల్లో కూడా ఈ యొక్క చేనేత పరిశ్రమ ఆదర్శంగా తీసుకోవాలని, తద్వారా ఎక్కువ ఆదాయం వచ్చే విధంగా అందరూ కూడా వేరే ఉద్యోగాలు పోకుండా ఈ యొక్క పరిశ్రమని మనమే డెవలప్ చేసుకోవాలని కోరుకుంటున్నాం. దినోత్సవం సందర్భంగా మరి నేతన్న సర్కిల్ దగ్గర ఈ రోజున నేతన్నకి పూలమాల వేసి ఆంధ్రప్రదేశ్ పద్మశాలి సంఘం వ్యవస్థాపకులు జగ్గవరపు శ్రీనివాస్ గారు మరి ఇక్కడ మా కమిటీ సభ్యులు అందరూ కూడా వచ్చి వారికి పూలమాల వేయడం జరిగింది. వాస్తవంగా చేనేత దినోత్సవం జరుపుకోవడం అంటే ఒక విధంగా ఆనందంగా ఉంది, ఒక విధంగా బాధాకరంగా కూడా ఉంది. దానికి కారణం చేనేతలు ఎవరూ కూడా సుఖంగా లేరు. మరి సుఖంగా ఉండాలంటే ఇప్పుడున్న ప్రభుత్వాలన్నీ కూడా చేనేతలకి డైరెక్ట్గా సబ్సిడీ రూపంలో చేనేతలకి నూలుని, రంగుని సప్లై చేసి ఏ చేనేత కార్మికుడైతే బట్టలు వేసాడో అది బట్టల షాపుల వాళ్ళు కానీ లేదంటే హ్యాండ్లూమ్ డైరెక్టర్ వాళ్ళు కానీ కొనుక్కొని వాళ్ళకి ఉపాధి పొందేలా చూడాలి. ఒక్కొక్క పచ్చవని వేస్తే రోజుకి 1000 రూపాయలు వచ్చేలాగా ఉండగలిగిన రోజే మరి ఆప్కో ద్వారా కూడా మరి చేనేత బట్టలు కొనే విధంగా చూసుకొని వాళ్ళకి సబ్సిడీ రూపంలో నూలిస్తే ప్రతి చేనేత కార్మికుడు కూడా ఎక్కడ వాచ్మెన్కి వెళ్ళవు, ఏ పనులకి వెళ్లకుండా చేనేత కూడా వృద్ధి చెందిద్దని ఆంధ్రప్రదేశ్ పద్మశాలి సంఘం డిపెండ్ చేస్తుంది. ఇప్పుడున్న అధికారులు ఎవరున్నారో వాళ్ళు చేనేతను బతికించండి, రైతాంగాన్ని ఎట్లా బతికిస్తున్నారో, రైతాంగానికి ఎట్లా సబ్సిడీలు ఇస్తున్నారో అట్లాగే చేనేత కూడా సబ్సిడీలు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ పద్మశాలిని డిపెండ్ చేస్తూ మరి ఈ రోజున చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తుంది.